అందరి ఆధరాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. అందరూ కూడా ఒక ఆడియో గోల్ పెట్టి అందరినీ కూడా కాబట్టి నిన్నతో ఎన్నో ఉన్నావా నీ ఇష్టం సార్ అయితే నువ్వు కూడా కానీ ఒక మతాన్ని నశించొద్దు. ఏ దేవుడు ఉంటాయో ఆ దేవుడు మార్పు నేర్చుకుంటే సేవ చేసుకుంటున్నావు. నీ తగ్గించుకో. వాస్తవానికి మనకి వాసన కాదండి, వీడియో ఉంది, కేసు పెడితే బాబుదాస్ రఘుమారు, సెకండ్ సచివ్ గారు అంటే స్వపమోహన్ అందరూ వస్తే హక్కుల గురించి తెలుసుకోవాలని అవగాహన నా సర్టిఫికేట్ కంప్లీట్ అయింది. నేను ఎగ్జామ్ రాసుకొచ్చాను. ప్లస్ కోర్టులో కూడా క్లియర్గా నేను వర్క్ చేస్తున్నాను. అంటే రిఫరెన్స్ సర్వీస్ లోపల సంస్థలు ఉంటాయి కదా, మన ఒక అవగాహన చెప్పాలని చూస్తే చాలా ఉన్నాయి. కానీ నాకైతే సిగ్గుగా ఉంది. ఎలా అంటే అందరూ పాస్, కానీ ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో కానీ హీరోయిన్ కానీ మన ఏరియాలో మన దగ్గరికి వస్తున్నారంటే వేలాది మంది వచ్చేది మన క్రైస్తవులో వస్తారు. కానీ ఎస్సీ క్రైస్తవ ఆత్మీయ సమావేశం అంటే కనీసం మనవాళ్ళు కూడా లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల నాకున్న పౌరుషం మీకు లేకపోతే నాకైతే చాలా పౌరుషం ఉంది. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, క్రైస్తవులనే జరుగుతుంది. ఆవిడ క్రిస్టియన్ కాదు, ముందు నేను నైట్ ఫోన్ చేస్తున్నాను. నా వాయిగా చెప్పారు, చైతన్య గారమ్మ మీటింగ్ ఉంటుంది చాలా. నా బంధాన్ని మానేసుకున్నాను, ఒక అప్పుడుగా మీటింగ్ ఉన్నాను. కానీ అది మానేసుకొని ఇంటికి వచ్చాను. ఆవిడ ఫోన్ చేయగానే ఆవిడ నా క్యాస్ట్ కాదు, హిందూ అయినా నేను మేడం ఇట్లా మీటింగ్ ఉందంటే నాకు వచ్చేటప్పుడు టిఫిన్ కూడా పట్టుకొచ్చుకున్నాను. అది ఐక్యత అంటే ప్రేమ ఉంటారు. మనలో ఐక్యత లేదు కాబట్టి మాత్రం జాబుతుంది, సిగ్గుగా ఉంటుంది. మోసే కూడా యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తేనే అక్కడ కాదు, శత్రువుల మీద యుద్ధం చేయాలి. చేస్తేనే మన శత్రువులు ఎవరు? మనమే. ఎవరో కాదు, హిందువులు శత్రువులు కాదు, మనమే శత్రువులుగా ఉన్నాం. కాబట్టి మన బుద్ధి రావట్లేదు. మనం ఉన్నారు కానీ ఎవరు సంఘంలో చెప్పరు, ఐక్యత లేదు. ఒకరికంటే ఒక సంఘం ఒక సంఘం ప్రేమ లేదు, ఐక్యత లేదు. కాబట్టి మన మీద దాడులు జరుగుతుంది. అదే మనం ఐక్యత కలిగి ఉంటే మన దాడి జరుగుతుంది. మళ్ళీ ఐక్యత లేదు కాబట్టి ఆ వీక్నెస్ ఎప్పుడు తెలుసు కాబట్టి మన మీద ఎడగొడుతున్నాం. కొట్టడానికి కానీ తిరగడానికి కానీ మందిరాలు పడగొట్టడానికి కానీ అబద్ధానికి ఉన్న శక్తి నిజానికి మాకు శక్తి లేదు. ఆ శక్తి ఎక్కువ ఉంటే మాకు శక్తి లేదు. ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి, ఆ ప్రేమ లేదు కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గర్తించుకోండి, సర్చ్ చేసుకోండి, డ్రైవర్లో కూడా శక్తి. కానీ మనలో అది లేదు. ప్రేమ అని చెప్పి చెప్పాలని క్రియాలో ప్రేమ అనేది మన క్రైస్తవులో లేదు. గర్వం ఎక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాం కాదు, యుద్ధం చేయాలి. అందరం కలిసి యుద్ధం చేస్తేనే ఆ యుద్ధంలో మనం సక్సెస్ అవుతాం. యుద్ధం చేయకుండా ఇంట్లో కొట్టుకొని సంఘానికి మాత్రమే అది కరెక్ట్ కాదు. 20 పట్టణాలు కూడా దేవుడు ఏం చెప్పాడు? మీరు
దూరం ఉందండి, 7 సార్లు తిరగండి. ఈ ఐక్యత లేదు కాబట్టి మనం కాదు. సో ఈ పాస్టర్ నేషనల్ వైడ్ ఒక పెద్ద పరిసరం జరిపించడం జరిగింది. స్వర్గీయ జాన్ పగడ్ గారు ఆ రోజుల్లో చాలా నేతృత్వం వహించి విలేజ్ గారు అన్ని సంఘాలు కూడా కలిసి మరి గొప్ప ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత మరి విజయవాడలో మరి పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో కూడా అప్పుడు సీతారాం కేసరి గారు అప్పటి కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు. తర్వాత జనవరిలో నంద్యాలలో కూడా జరిగింది. నంద్యాల పెద్ద ఉద్యమం మరి తెలుగు ప్రసాద్ గారు కూడా ఉన్నారు. మరి ఉద్యమానికి మరి కొంత కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనపడుతుంది. మరి సంతోష్ గారు ఉన్నారు. మరి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఉద్యమం మరి అలాగే మరి తెలుగు ప్రసాద్ గారు మరి నేషనల్ వైడ్ గా ఆయన కూడా పోరాడుతున్నారు. ఇప్పటి నుంచో మరి ప్రార్థన ఉద్యమం మరి రెండు కలిస్తే మరి మనకి ఈ యొక్క హక్కులు రైతులు వస్తారని కొంత ఆశ మనకి కలుగుతూ ఉన్నది. ఎందుకంటే దీనికోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మరి ప్రభుత్వాలు కావాలనే ఉద్దేశంతో క్రైస్తవులకి ఈ రైతుల హక్కుల్ని ఇవ్వకుండా ఆపేస్తున్నారు. క్రైస్తవ మతానికి మరి ఒక పేరున్న ద్రోహాన్ని మరి చేస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ ఉద్దేశం అంటే మమ్మల్ని అరికట్టాలని మెయిన్ ఉద్దేశం కనుక మరి మనం ఇప్పుడు ఉద్యమాల ద్వారా మొట్టమొదటి మన ఐక్యతను చాటాలి. మనం ఐక్యతను క్రైస్తవ బలాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మరి ఈ రోజు క్రైస్తవ మతం మీద మాస్టర్ మీద చర్చించిన దాడులు చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ జరుగుతాయి కూడా. కానీ మనం అందరం కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. నిన్న మొదలుదాకా కేంద్ర స్థాయిలో జరుగుతుంది, మన నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మన ఏలూరులో జరుగుతుంది. కనుక మన రాష్ట్రంలో మనం వచ్చింది అన్నమాట. ఇందాక మన దగ్గరికి వచ్చేదాకా నాకు తెలియదు అన్నమాట. కనుక మరి ప్రతి ఏ ఒక్కరి మీదకి వచ్చినా మన అందరి మీదకి వచ్చినట్లు. కానీ అందరూ కూడా కలిసికట్టుగా మరి ఏ చర్చి ఏ పాస్టర్ మరి ఎవరికి ఒక సంఘర్షణ జరిగినా కూడా మరి అన్ని చర్చెస్ కూడా కలిసికట్టుగా పోరాడాలి, ఉద్యమించాలి. మన న్యాయం జరిగే వరకు కూడా మనమందరూ కూడా పోరాడి న్యాయం జరిగించాలి. మరి వచ్చే సోమవారం జింకాల గ్రౌండ్స్ విజయవాడ జరిగే మీటింగ్ కూడా అందరూ జయపరం చేద్దాం, ఎక్కువగా పాల్గొని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా ముందు మాట్లాడేటంతా కూడా అలాగే పాస్టర్స్ అంతా కూడా తెలియవస్తూ పాపసభ చెప్తారు. చరిత్ర వచ్చిన వాడు తిరిగి చరిత్ర సృష్టించారు. అసలు మన భాష చరిత్ర ఏంటనేది ముందు మనం ప్రశ్నిస్తాం. 1950 ముందు మనం అందరం భాష లేనాం. మన తాత, మన ముత్తాత, అంతకు ముందు ముత్తాత ఈ దేశంలో భాషలో ఉన్నామా? మరి ఈ రోజు భాష రావడానికి కారణం, ఈ రోజు మనం భాష రావడానికి కారణం అదేం కాదు అంటే ఒకసారి మనం ప్రశ్నించుకుంటే చరిత్రలో ఈ దేశానికి క్రైస్తవులు పాటించిన మాట వాస్తవమే, కారణం. కానీ వృద్ధులు భాష వృద్ధి ప్రొఫెషన్ అయింది. దాని అవకాశం కల్పించింది రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా మనం ప్రజలకి సేవకి అవకాశం కల్పించిన మహనీయులు ఈరోజు ఏలూరు నగరం లేడీస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవ పాస్టర్స్కి అలాగే క్రైస్తవ భక్తులతో ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ క్రైస్తవ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన జైవం తెలియపరుస్తూ మరి ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోనే మరి ఎస్సీ పాస్టర్స్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తున్నాము. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల మీద చేస్తున్నటువంటి దాడులను మరి రాజ్యాంగ వ్యతిరేక చర్యగా మేము భావిస్తూ మరి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉంది. మరి దయచేసి పాలకులారా, మీరు రాజ్యాంగాన్ని గౌరవించని పక్షంలో అయితే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా మరి అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గ్రహించి ప్రతిదీ విషయాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ మరి భవిష్యత్తు యొక్క నిర్మాణానికి వాళ్ళు అడుగులేస్తున్నారు. కాబట్టి
ఈ క్రైస్తవుల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు అయితే ఈ దేశం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ దేశాల్లో కల అతి ఎక్కువ మతం ఉన్నటువంటి మతం క్రైస్తవ మతం. మరి ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ద్వారా మరి క్రైస్తవ మతానికి సమాజానికి ఈ మెసేజ్ అందితే రేపు పొద్దున భారతదేశ పరిస్థితి ఏ విధంగా మనం బాధాకరమైన అంశాలతో మాట్లాడుకోవాల్సిన అవసరత ఏర్పడద్దు అనేది నేటి మరి అమాయకులు అజ్ఞానులు మరి చట్ట వ్యతిరేకమైనటువంటి క్రియలు పాల్పడుతున్నటువంటి మనుషులకి మరి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇలాంటి చర్యలకు మీరు పాల్పడొద్దు. ఇది సమాజం భారత రాజ్యాంగం ప్రపంచంలో గల అతిపెద్ద భారత రాజ్యాంగం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశాన్ని భారతదేశాన్ని మరి ప్రపంచం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన ఆలోచనని ఇతర దేశాలన్నింటిని కూడా కొనియాడుతుంటే ఈ దేశంలో కుల వివక్షతతో మీరు క్రైస్తవుల్ని ఎస్సీ క్రైస్తవుల్ని దారుణంగా హింసించటం, దాడులు చేయటం, చర్చిల మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా మరి చట్ట వ్యతిరేకమైన క్రియలుగా భావిస్తూ మరి దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ మానవులందరూ సమానమైన ఒక భావనతో కలిగి ఉంటూ ఏదైతే మరి భక్తి విషయంలో మీ ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళని హింసించే హక్కు ఏ ఒక్కరికి లేదు. ఇది రాజ్యాంగం తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి చరిత్రలో కూడా మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగ పరిషత్తు ద్వారా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. మరి రాజ్యాంగ ముసాయిదా ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచనతోటి దేశంలో ఏ పౌరుడికి ఎలాంటి అవసరం ఉందో అవన్నీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. మరి దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. మరి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 195 దేశాల్లో అత్యధికమైన ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు క్రైస్తవ దేశాలు. మరి కాబట్టి ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడుల్ని మరి ఆపాలని మరి ఈరోజు ఏలూరు నగరంలో మరి పాస్టర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ఏదైతే మానవుల యొక్క విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి కాబట్టి మూర్ఖులారా మూర్ఖత్వంతో ఈ సమాజంలో ప్రవర్తించుకోకుండా సమాజ నిర్మాణం కోసం మానవ విలువలను కాపాడటం కోసం ఏదైతే మా గ్రంథాలు ఏదైతే చెప్తుందో ఆ గ్రంథాలని గౌరవిస్తూ మరి సత్యమేవ జయతే అని చెప్తుంది. మనకి సత్యాన్ని మనం గౌరవించాలి. మానవ సేవ మాధవ సేవ అని చెప్తుంది. ఆ మానవ సేవ దృక్పథంతో మనం భావించాలి. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. అలాంటి ఆలోచనలు మనం అలవర్చుకునే ఈ సమాజంలో ప్రతి పౌరుడు గౌరవించవాలని భావిస్తుంది తప్ప మతాల పేరుతో కులాల పేరుతో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం వల్ల నీ విలువ ఏమవుతుంది? నువ్వు పౌరుడిగా నువ్వు ఆలోచించేది ఏముంది? మనకన్నా పశువులే గొప్పగా జీవించే పరిస్థితి అందరూ అన్ని ఒక చాటుగా చేరి జీవించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం మానవులం కాబట్టి మాట్లాడే జంతువు కాబట్టి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి మనకే తెలుసు. కాబట్టి ఇలాంటి చర్యలు ఏది చర్చిల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఉండాలని రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు ఏలూరు లేడీస్ క్లబ్ నందు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 30వ తారీఖున విజయవాడలో జిమ్ఖానా గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభకి సమాయత్తం చేయడానికి ఈ రోజున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో లేడీస్ క్లబ్ నందు ప్రముఖమైనటువంటి దైవజనులు పాస్టర్స్ని అదేవిధంగా క్రైస్తవ జనుల్ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ రోజున అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద, ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద. దళిత క్రైస్తవుల్ని బీసీసీలో పెట్టి వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు వాడికి రక్షణ లేకోకుండా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని వాళ్ళకి అట్రాక్ట్ కాకోకుండా చేస్తున్నారు. ఈ రోజున బీసీసీ అంటే దళితుడు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళని దళిత క్రైస్తవులు అంటున్నారు. అదే మిగతా కులాల వాళ్ళు క్రైస్తవత్వం తీసుకుంటే వాళ్ళని వేరేగా చూస్తున్నారు. అంటే క్రిస్టియానిటీ అని ఆధారం చేసుకుని మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ కులపరమైనటువంటి దాన్ని చేయట్లేదు. క్రైస్తవం తీసుకున్న మాదిగా రెల్లి వాళ్ళకి కులం పేరుతో దూషిస్తున్నారు. క్రైస్తవులోకి వచ్చినప్పుడు కూడా అంటరానితనం అదేవిధంగా కొనసాగుతుంది. కాబట్టి దళిత క్రైస్తవులకి ఎస్సీలతో పాటుగా సమాన హోదా ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తూ అదేవిధంగా
దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ రేపొద్దున జిమ్ఖానా గ్రౌండ్స్లో 30వ తారీఖున మహాసభ జరుగుతుంది. ఆ సభకి అందరినీ రావాలనేటువంటిది కృతనిశ్చయంతో ఈ రోజున ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం అనేటువంటిది లేడీస్ క్లబ్లో పెట్టాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, రాజ్యాంగం మేరకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ముఖ్యంగా లౌకిక తత్వం, ఈ దేశం విభిన్న సంస్కృతుల కలయిక, యూనిటీ ఇన్ డైవర్సిటీ, క్రైస్తవ సంస్కృతి, ముస్లిం సంస్కృతి, హిందూ సంస్కృతి, బౌద్ధ సంస్కృతి, సిక్కు సంస్కృతి, పార్సీ సంస్కృతి, ఇన్ని విభిన్న సంస్కృతుల కలయికే భారతదేశం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప నినాదం లౌకికత్వం. అంబేద్కర్ గారు దాన్ని చక్కగా రాజ్యాంగంలో లిఖించారు. ఈ రోజున ఆ లౌకిక తత్వానికి తూట్లు పడుస్తూ దేశవ్యాప్తంగా మత పిచ్చని, మత అల్లర్ని రెచ్చగొడుతూ జనాన్ని విడదీస్తున్నారు. దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి రేపు ఆత్మగౌరవ సభ జిమ్ఖానా గ్రౌండ్స్లో పెడతాం. పాలకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కు ఇచ్చింది, మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. ఆ మత స్వేచ్ఛ హక్కుని, వాక్కు స్వేచ్ఛ హక్కుని ఈ రోజున ఏదన్నా చర్చిలో ఇతర రోడ్డు మీద ఏ పాస్టర్ గారన్నా ఒక ప్లేకార్డు పట్టుకున్నా, ఈ నిన్ననే ప్లేకార్డు పట్టుకుంటే ఏలూరులో కూడా వాళ్ళ మీద దాడి చేశారు. లేకపోతే చర్చిలో వాక్య పరిచయం చేసుకుంటే దాడులు చేస్తున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంది. ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, స్వేచ్ఛగా దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. దీనికి తూట్లు పడుతున్నారు. సో ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఈ రోజున మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా రేపు జిమ్ఖానా గ్రౌండ్స్లో జరగబోయేటువంటి దళిత క్రైస్తవుల ఆత్మ గౌరవ సభకి అందరూ దయచేసి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా ప్రజలందరికీ విన్నవిస్తూ జై భీమ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, జై భీమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అటానమస్, ఏలూరు.